జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆయన డిమాండు ఎక్స్ ఖాతాలో చేసినటువంటి డిమాండు, అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా లోకేష్ మీ రాజీనామా ఎప్పుడు అనే దాని మీద మనం విశ్లేషణ చేస్తున్నాం. ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జవాబుదారీతనానికి ప్రతీక. ఎక్కడ జవాబుదారీతనం? బొద్దింకలు ఇంత ఉద్యమాలు చేసి నిరాహార దీక్ష చేసిన తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రాజీనామా చేశారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మీరు చెప్పినట్లయితే నరేంద్ర మోడీ గారు వహించాలి. ఎందుకంటే నాయకుడు ఆయనే కాబట్టి, ప్రధానమంత్రి ఆయనే కాబట్టి ఆయన బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకున్నట్లయితే డిఎస్పీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్లోని డిఎస్పీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తన జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలని మాజీ ముఖ్యమంత్రి అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ అదే కాకుండా ఈయన చెప్పినటువంటి దాంట్లో నిజాలు ఏంటి అనేది ప్రజలు తెలుస్తారు. అదేవిధంగా లోకేష్ మీ రాజీనామా ఎప్పుడనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. ముఖ్యంగా డిఎస్పీ స్కామ్పై లెక్కలేనన్ని సాక్ష్యాలున్నా ఇంకా బుకాయింప అంటూ నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో డిఎస్పీ స్కామ్కు బాధ్యత వహించి మంత్రి లోకేష్ తప్పుకోవాలనే నిరుద్యోగుల డిమాండ్. నిరుద్యోగుల యొక్క డిమాండ్ గురించి ఇక్కడ కాక్రోజ్ లాంటి పార్టీలు వచ్చినప్పుడే అక్కడ రాజీనామా చేసే అవకాశం ఉంది. అక్కడ ఇంకా ఊపందుకోలేదు. అలాంటి ఊపందుకోవడానికి కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ ఖాతాలో పెట్టాడు. నీట్ ప్రశ్నపత్రం లీక్పై దేశవ్యాప్తంగా వివిధ ఆందోళన దిగడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో ఏపీలో చోటు చేసుకున్న డిఎస్పీ స్కామ్కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నష్టపోయిన డిఎస్పీ అభ్యర్థులు నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టెట్ డిఎస్పీ పరీక్ష అసలు డిగ్రీ లేకున్నా బరితెగించి టీచర్ పోస్టులు కట్టబెట్టడం సాక్ష్యాధారాలతో రుజువైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నపత్రం అప్లోడ్ ప్రక్రియలో పేర్కొన్న కాంట్రాక్ట్ సిబ్బంది డిఎస్పీ పరీక్షలో టాప్ ర్యాంకర్గా నిలవడం, మొదటి జాబితాలో ఉన్న వారి పేర్లు రెండో జాబితాలో మాయం కావడం, ఆపై అభ్యర్థి కోర్టుకు వెళ్లడం, అతని ఐడి బ్లాక్ చేయడం, ఒక్కొక్క పోస్టు 15 లక్షలకు అంటూ అంగట్లో సరుకుల బేరం పెట్టి అమ్మిన ఆడియోలు బట్టబయలు కావడం, జాతీయ స్థాయిలో పతాకాలు సాధించిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం, కేవలం జిల్లా జోన్ స్థాయి ఆటల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం, ఆ సర్టిఫికెట్లు కూడా టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలే ఇవ్వడం, ఇలా ఎన్నో సాక్ష్యాధారాలను స్కామ్ను బట్టబయలు చేశాయి. ఈ స్కామ్ను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కార్ చేసిన విన్యాసాలు తప్పు మీద తప్పులు చేయడం, అధికారులతో అబద్ధాలు చెప్పించడం అందరికీ తెలిసిందే. ఇంత అరాచకంగా లెక్కలేనితనంతో సాగించిన ఈ స్కామ్ నీట్ పేపర్ లీక్ కంటే రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. డిఎస్పీ బాధితులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. అయినప్పటికీ బాబు సర్కార్ కనీస బాధ్యత వహించలేదు. తాజాగా నీట్ లీక్కు బాధ్యత వహిస్తూ మంత్రి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అదేవిధంగా డిఎస్పీ స్కామ్కు లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు అన్యాయం,
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్పి 2025కు బాబు ప్రభుత్వం నిర్వహించింది. 16,000 పోస్టుల్లో 3% పోస్టులు సోర్స్ కింద చేశారు. అయినప్పటికీ అక్రమాలకు పాల్పడి కావలసిన వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చేశారు. ఈ కుంభకోణం కోసమే జీవో 447 తెచ్చారు. తద్వారా టెట్ రాత పరీక్ష అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టులు కట్టబెట్టడం దారుణమని చెప్పారు. చంద్రబాబు జమానా అంతా లీకులే. అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషనే పరిపాలన అంతా లీకుల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ల లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడీ పేపర్ లీక్, 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్పి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది లీకుల్లో చంద్రబాబు రికార్డు సాగించినట్టు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణను అయితే దీని మీద కోర్టుకెళ్ళి కోర్టులో దీన్ని నిరూపించవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది. తప్పు జరిగినట్లయితే, అవినీతి అక్రమాలు జరిగి యువతకు అన్యాయం జరిగినట్లయితే మనం ఢిల్లీలో చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా వచ్చే అవకాశం ఉంటుంది. తిరుగుబాటు అనేది కాక్రేజ్ పార్టీ ఒక చిన్న మాట అన్నట్టుకు సుప్రీంకోర్టులో చీఫ్ జడ్జి గారు సూర్యకాంత్ గారు అన్నటి బొద్దెంకలు కాక్రోజ్ అన్న మాటకు ఈ కాక్రోజ్ జనతా పార్టీని పెట్టి యువత శక్తి సామర్థ్యాలను ప్రపంచంలోనే భారతదేశంలో చూపించిన ఘనత ఉన్నది. ప్రధాని గారు రాజీనామా చేశారు. ఇది కూడా లోకేష్ గారు ఏమైనా దీంట్లో అవినీతి అక్రమాలు చేసి ఉన్నట్లయితే ఆయన కూడా ఇదే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేతగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల క్షేమం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.